హలో గైస్, పొద్దున్న నుంచి భగత్స్ బ్లేజ్ చూసి మీరందరూ బ్లేజింగ్ అయిపోతున్నారని చెప్పి నాకు చాలా క్లియర్గా అర్థమైపోయింది. బ్లేజ్ చూసి నేను కూడా అలాగే బ్లేజింగ్ ఎఫెక్ట్ ఫీల్ అయ్యాను అనమాట. 3 షేడ్స్ సూపర్గా ఈ సినిమాలో బాగానే కనిపిస్తున్నాయి అని నాకైతే అనిపించింది. మెయిన్గా 3లో ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఇంట్రడక్షన్ షాట్ని మన హరీష్ శంకర్ గారు కొంచెం అటు ఇటు చేసి మన మాస్ మసాలాని మిక్స్ చేసి మన పవర్ స్టార్ ఫ్యాన్స్ని ఎలా అయితే అట్రాక్ట్ చేయాలో, వాళ్ళకి పవర్ స్టార్ని ఎలా అయితే చూస్తే ఆ పవర్ ఉంటుందో థియేటర్స్లో వాళ్ళు ఆ పవర్ని ఫీల్ అవుతారో, ఆ పవర్ని మనకు కనిపించేటట్టు ఆ సీన్స్ని డిజైన్ చేశారు, ఆ మేనరిజమ్స్ని డిజైన్ చేశారు. అండ్ పవర్ఫుల్గా ఆ డైలాగ్స్ని, ఆ సెటైర్స్ని అండ్ ఆ వన్ లైనర్స్ని రాశారు అనేది కూడా చాలా క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇక్కడ యాక్చువల్గా ఈ బ్లేజ్లో ఆ గ్లాస్ సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం, అది చాలా స్ట్రైకింగ్ డైలాగ్. ఆ డైలాగ్ వినగానే నాకు తెలిసినంత వరకు మన పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ రక్తం ఉడికి ఉండుంటది, జనసేన ఫ్యాన్స్ అందరికీ రక్తం ఉడికి ఉండుంటది. అందుకే అలాంటి డైలాగ్ హరీష్ శంకర్ గారు రాశారు అని నేనైతే అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి మన సినిమాలో ఈ మాస్ ఎపీల్ ని చూపిస్తూనే పోస్టర్స్ కానీ, ఇంతవరకు వచ్చిన వీడియోస్ కానీ మన హరీష్ శంకర్ చూపిస్తున్నారు. అండ్ ఆ మాస్ ఎపీల్ ని, మ్యానరిజమ్స్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయితే చూపించాలో ఆ చూపించే విధానాన్ని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాను మన ముందుకు తీసుకురాబోతున్నారు. అండ్ చాలా స్ట్రైకింగ్ గానే ఈ మూవీని మన ముందుకు తీసుకురాబోతున్నారు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ లో మళ్ళీ వీళ్ళు వస్తున్నారు కాబట్టి ఆ కాంబినేషన్ లో ఈసారి గట్టిగానే కొడతారు అనేటట్టే ఈ బ్లేజ్ ని మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, పవర్ స్టార్ ఇస్ లుకింగ్ స్టన్నింగ్. లాస్ట్లో ఆ హెయిర్ ఇలా పైకి అనుకునే షాట్ అయితే సూపర్బ్గా ఉన్నారు. అండ్ ఆ గడ్డన్ లుక్లో కూడా అదిరిపోయారు. అండ్ ఇంకా పవర్ఫుల్ షాట్స్, ఆ ఫైట్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. సో ఓవరాల్గా ఈ బ్లేజ్ చాలా చిన్న బ్లేజే కాబట్టి దీని గురించి మనం మరి పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఫర్ నౌ ఆ బ్లేజ్, ఆ డైలాగ్స్ ఎవరికైతే స్ట్రైక్ అవ్వాలో వాళ్ళకి స్ట్రైక్ అయినాయి. ఈ సినిమాలో మాస్ ఎపీల్ ఉంది, అసలు ఏముంది, ఎలాంటి సీన్స్ ఉండబోతున్నాయి, ఎలాంటి డైలాగ్స్ ఉండబోతున్నాయి, మన పవర్ స్టార్ గారు ఎలా ఉండబోతున్నారు అని మన హరీష్ శంకర్ గారు ఏదైతే చూపించాలనుకున్నారో అదైతే ఈ బ్లేజ్లో చాలా పర్ఫెక్ట్గా చూపించేశారు అని నాకైతే అనిపించింది. మీకు ఎలా అనిపించింది బ్లేజ్ అనేది కింద మీరు కూడా బ్లేజింగ్ కామెంట్స్తో కామెంట్ చేసేయండి అమ్మా. అదనమాట సంగతి. ఇంకా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చా బికాస్ ఓం భీమ్ బుష్ సినిమా పిచ్చా రివ్యూ ఇస్ కమింగ్ వెరీ సూన్ ఆన్ థర్స్డే. అండ్ ఆల్సో అంతకన్నా ముందు ఒక 2-3 మంచి వీడియోస్తో మేము ముందుకు రాబోతున్నాం అనమాట. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చా. అండ్ ఆల్సో చిన్న సినిమా పిచ్చా కూడా ఒక సబ్స్క్రిప్షన్ ఇచ్చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దట్ ఈస్ ది బ్లేజ్ ఆఫ్ భగత్.